వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆటోమొబైల్కి సంబంధించి క్విక్ రివ్యూ అయితే చూడబోతున్నాము. సో క్విక్ న్యూస్ అయితే చూడబోతున్నాము. సో ఇందులో మీరు చూసినట్టయితే రీసెంట్గా లాంచ్ అయిన వెహికల్స్తో పాటు మనకి అప్డేట్స్ కూడా ఉండబోతున్నాయి. అండ్ ఇందులో బైక్స్ కూడా కవర్ చేస్తాను. సో బైక్స్లో ఒక మేజర్ అప్డేట్ అయితే వచ్చింది, ఒక వెహికల్ పైన, ఒక బైక్ పైన అనమాట. 6 years తర్వాత అది కూడా మేజర్ అప్డేట్ ఇప్పుడే వచ్చిందనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ఇంకొక విషయం, ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే కవర్ చేస్తాను. ఇన్ డెప్త్గా వెళ్ళాను అనమాట వెహికల్ పైన. జస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ మాత్రమే డిస్కస్ చేస్తాను. అండ్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చాలా వరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇంకా లేట్ చేయకుండా ఆ వెహికల్స్ అనేవి 1 by 1 చూసేద్దాము. సో ఫస్ట్ వెహికల్ మీరు చూసినట్టయితే అల్కాజర్. సో రీసెంట్గా మనకి అల్కాజర్ అయితే లాంచ్ అయింది. సో ఇది మనం చూసుకున్నట్టయితే సో అల్కాజర్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా ఆ వీడియో అయితే అవైలబుల్గా ఉంది. చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి, లేదంటే లింక్ అనేది ఐ బటన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే కవర్ చేస్తాను, ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే. సో హెచ్షేప్ మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్తో పాటు వస్తుంది అనమాట. అల్కాజర్ అనేది 18 inch అలైవీల్ వస్తుంది. అండ్ ఫంక్షనల్ రూఫ్ రేల్స్ అయితే ఇందులో వస్తాయి. అండ్ డాష్ బోర్డ్ చూసినట్టయితే మనకి సేమ్ క్రెటా నుంచే తీసుకున్నారు. సేమ్ యాజ్ మనకి చూసుకున్నట్టయితే డ్యూయల్ మనకి 10.25 ఇన్ఫోటైన్మెంట్ కావచ్చు, క్లస్టర్ కావచ్చు, అదంతా కూడా మనకి సేమ్గానే ఉంటుంది. సో మీరు ఆ స్క్రీన్ పైన చూడొచ్చు. కొన్ని పిక్చర్స్ అయితే డిస్ప్లే చేస్తున్నాను. సో ఇది మనకి చూసుకున్నట్టయితే 2 ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది. 6 and కావచ్చు, అంటే 6 కావచ్చు, 7 seats ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ సెకండ్ రోలో మనము చూసుకున్నట్టయితే కెప్టెన్ సీట్స్ అనేవి మనకి ఇందులో ఎక్స్టెండెడ్ థై సపోర్ట్ కూడా మనకి ఈ ఫీచర్ అయితే మనం అల్కాజర్లో చూడొచ్చు. అండ్ వెంటిలేషన్ సీట్స్తో పాటు ఈవెన్ మనకి ఫ్రంట్ సీట్లో మనం చూసుకున్నట్టయితే, అంటే ఫ్రంట్ సీట్ యొక్క అడ్జస్ట్మెంట్ అనేది మనము సెకండ్ రో నుంచే మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట, ఈవెన్ మోర్ స్పేషియస్ కోసం అనమాట. అండ్ మనకి రియర్ నుంచి మనం ఈవెన్ సపోర్ట్ కోసం మనం ఆపరేట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటే అడాస్ లెవెల్ 2 అయితే వస్తుంది. సో సన్ రూఫ్ వస్తుంది మనకి, పనోరమిక్ సన్ రూఫ్. అండ్ దాంతోపాటు మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ అయితే లభిస్తుంది. ఈవెన్ మనం ఫ్రంట్లో చూసుకున్నట్టయితే అండ్ మిడిల్ రో కూడా ఈ వైర్లెస్ ఛార్జింగ్ అయితే మనకి ఆప్షన్ అయితే లభిస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు మనకి పవర్ ఫ్రంట్ సీట్ అయితే వస్తుంది. సో ఇది ఫస్ట్ వెహికల్స్కి సంబంధించి అల్కాజర్. సో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే కవర్ చేస్తున్నాను. అండ్ సెకండ్ వెహికల్కి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో మన సెకండ్ వెహికల్ వచ్చేసి ఎంజీ విన్సర్ అనమాట, ఈవీ. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 9.99 ఎక్స్ షోరూమ్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇది వితౌట్ బ్యాటరీ. సో బ్యాటరీ పరంగా వీళ్ళు రెంట్కి ఇస్తామంటున్నారు, లైక్ మనం యూసేజ్ దాన్ని బట్టి అనమాట. మనకి కిలోమీటర్ మనం చూసుకున్నట్టయితే 3.5 రూపీస్ మనకి ఛార్జ్ చేస్తున్నారు. సో విన్సర్ ఈవీ కూడా మనకి ఎంజీ ఆల్రెడీ ఏమైనా ఛానల్లో ఎక్స్క్లూజివ్గా దీని పరంగా డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తున్నాను ఆ వీడియోలో, పర్టికులర్ వీడియోలో. ఒక్కసారి వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియోని కూడా మీరు చెక్ చేయండి. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ 9.9 అనేది బేస్ మోడల్కి సంబంధించింది అనమాట మనకి దీని యొక్క ప్రైస్ అనేది. సో బ్యాటరీ అంటే వితౌట్ బ్యాటరీ ఎక్స్క్లూడ్ అయి వస్తుంది అనమాట మనకి. అండ్ ఇందులో చూసుకున్నట్టయితే మనకి బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్గా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీ తరఫు నుంచి. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంజీ విన్సర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, చూడకపోతే చూడండి. సో ఇంపార్టెంట్ మనం ఫీచర్స్ అయితే చూద్దాము. సో మోర్ కంఫర్ట్ అనమాట. సో వీళ్ళు ఎగ్జిక్యూటివ్ క్లాస్ మనకి ఒక బడ్జెట్ ప్రైస్లో అన్న క్యాప్షన్ పెట్టున్నారు అనమాట. సో దాని పరంగా కంఫర్ట్ పరంగా ఎక్కడ తగ్గకుండా ఈ వెహికల్ అయితే ఉంటుంది. అండ్ మనకి రియర్ సీట్ మనకి రిక్లైనర్. సో 135 degree యాంగిల్తో మనం రిక్లైన్ చేసుకోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్ అనే చెప్పొచ్చు అనమాట. అండ్ 15 inch మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది. సో ఈ సెగ్మెంట్లోనే మనకి హ్యూజ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అని చెప్పొచ్చు అనమాట ఇది. అండ్ వైర్లెస్ ఛార్జర్ వస్తుంది మనకి. అండ్ దాంతోపాటు మనకి రియర్ ఏసీ వెంట్స్ వస్తాయి, వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి అనమాట. ఇది ఓన్లీ ఫ్రంట్ వర్క్ సంబంధించి. అండ్ ఇంకా మనకి డీటెయిల్డ్గా వీడియో అయితే అవైలబుల్గా ఉంది. అండ్ పానోరమిక్ గ్లాస్ రూఫ్, సన్ రూఫ్ కాదు. సో పానోరమిక్ గ్లాస్ రూఫ్ ఇది అట్లానే ఉంటుంది. మనం వద్దనుకుంటే జస్ట్ లోపల మనం క్లోజ్ చేసుకోవచ్చు ఆ వెంటిలేషన్ లేకుండా, కానీ సన్ రూఫ్ లాగా ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం అయితే కుదరదు. అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఇది 3 వేరియంట్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఓన్లీ మనకి 9.99 lakh అనేది బేస్ వేరియంట్ మాత్రమే వాళ్ళు రిలీజ్ చేసిన ప్రైస్ అనేది. సో కమింగ్ డేస్లో రిలీజ్ చేస్తారు. అఫీషియల్గా మనం చూసుకున్నట్టయితే 3rd October దీని బుకింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. 12th మనకి డెలివరీస్ అయితే ప్లాన్ చేస్తున్నారు, October 12th. సో ఇంకా కమింగ్ డేస్లో ఏమైనా ఇంట్రెస్టెడ్ అప్డేట్స్ అయితే వస్తే ప్రైస్ పరంగా ఇంకేమైనా ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. అండ్ కొన్ని ఫీచర్స్ అయితే మనకి మిస్ అవుతాయి, లైక్ టాప్ మోడల్స్ చూసుకున్నట్టయితే, ఎందుకంటే 9.99 lakh పెట్టింది ఇది జస్ట్ బేస్ మోడల్ కాబట్టి. సో కొన్ని ఫీచర్స్ అయితే మిస్ అవుతాయి. సో అదంతా కూడా మనం కవర్ చేద్దాము కమింగ్ డేస్లో, సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు సెకండ్ వెహికల్ అయిపోయింది. థర్డ్ వెహికల్కి చూసుకున్నట్టయితే మనకి స్విఫ్ట్ అనమాట. సో స్విఫ్ట్ మనం చూసుకున్నట్టయితే సిఎన్జీ అయితే లాంచ్ చేసింది మారుతి సుజుకి తరఫు నుంచి. సో 4th generation మనకి సిఎన్జీ వెహికల్ అయితే లాంచ్ అయింది. ప్రైస్ వచ్చేసి మనకి VXI 8.20 మనకి ఎక్స్ షోరూమ్ మీద
అనేది ఢిల్లీ అనమాట. సో మనకి స్టేట్ వైజ్ మనకి చేంజ్ అవుతుంటుంది. సో మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ విఎక్స్ఐ ఆప్షనల్ చూసుకున్నట్టయితే మనకి 8.47 అండ్ జెడ్ఎక్స్ఐ 9.20 ఇట్లా 3 మనకి వేరియంట్స్ మాత్రమే వస్తాయి సిఎన్జిలో మనం చూసుకున్నట్టయితే. సో 3 సిలిండర్ మనకి ఇంజన్ అయితే వస్తుందన్నమాట. Z12E ఇంజన్ అయితే వస్తుంది మనకి సిఎన్జిలో. అండ్ 69.75 మనకి హార్స్ పవర్తో పాటు మనకి 101.8 న్యూటన్ మీటర్ టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది. సో సిఎన్జిలో మనం డ్రైవ్ చేసినట్టయితే 5 స్పీడ్ మనకి ట్రాన్స్మిషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఇందులో. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఇంపార్టెంట్ ఫీచర్స్ డిస్కస్ చేస్తాను సో స్విఫ్ట్కి సంబంధించి. అండ్ విఎక్స్ఐ అంటే బేస్ మోడల్లో మనం చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ ఫీచర్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది మనకి. అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వస్తుంది మనకి. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వస్తుంది. హలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే స్పోర్టీ స్టీల్ వీల్ వస్తుంది, అలా వీల్ అయితే రాదు. అండ్ పవర్ విండోస్ అయితే వస్తాయి ఇది. అండ్ విఎక్స్ఐ ఆప్షనల్లో మనం చూసుకున్నట్టయితే అడిషనల్గా యాడ్ అయ్యేది హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అయితే వస్తుంది. 7-inch ఇన్ఫర్టైన్మెంట్ మనకి సిస్టమ్ అయితే వస్తుంది విత్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే. జెడ్ఎక్స్ఐ విషయానికి వచ్చినట్టయితే జెడ్ఎక్స్ఐలో మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి విత్ డిఎల్ఎల్స్ అనమాట. అండ్ 15-inch అలై వీల్ అయితే వస్తుంది, వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్తో పాటు మనకి రియర్ వైపర్ అండ్ వాషర్ ఫెసిలిటీ కూడా అంటే ఈ ఫీచర్ కూడా అవైలబుల్గా ఉంటుంది స్విఫ్ట్కి సంబంధించి సిఎన్జి జెడ్ఎక్స్ఐ టాప్ మోడల్ అనమాట. ఇప్పుడు మనం హీరో ఎక్స్ట్రీమ్ బైక్ అయితే వెళ్ళిపోదాము. 160R 2V మోడల్ మనకి రీసెంట్గా లాంచ్ అయిందనమాట. సో ఎక్స్ట్రోది మనం చూసుకున్నట్టయితే 1.1 lakh స్టార్ట్ అవుతుంది ఇది. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఏదైతే 4V వేరియంట్ ఉందో అందులో నుంచి మనకి డ్రాగ్ రేస్ అనే ఫీచర్తో పాటు మనకి 0 to 60 kmph మనకి ఏదైతే టైం అది ఉంటుందో అది తీసుకున్నదనమాట 4V వేరియంట్ నుంచి. అండ్ దాంతోపాటు మనకి న్యూ టెయిల్ ల్యాంప్ అయితే వస్తుంది మనకి రియర్లో చూసుకున్నట్టయితే విత్ సింగిల్ పీస్ సీట్ అయితే ఇందులో ఆప్షన్ అంటే ఇందులో ఫీచర్ అయితే లభిస్తుంది మనకి ఎక్స్ట్రీమ్ 160R 2V. ఓన్లీ ఒకటే వేరియంట్ మాత్రమే వస్తుంది, ఇది బ్లాక్ కలర్తో వస్తుందన్నమాట. సింగిల్ ఏబిఎస్తో పాటు మనకి రియర్ డ్రమ్ అయితే వస్తుందన్నమాట. హీరో ఎక్స్ట్రీమ్ 160Rకి సంబంధించి 160.2cc ఇంజన్తో వస్తుందన్నమాట, ఎయిర్ కూల్డ్ ఇంజన్తో వస్తుంది. సో ఇది ఎక్స్ట్రీమ్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వెహికల్కి అయితే వెళ్ళిపోదాము. సో ఇదే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు 6 years తర్వాత మేజర్ అప్డేట్ అయితే వచ్చిందని. సో హీరో తరఫు నుంచి డెస్టినీ 125 అయితే రివీల్ అయిందని చెప్పొచ్చు. సో 6 years తర్వాత అంటే 6 yearsకి ముందు ఏదైతే వెహికల్ ఉందో మేజర్గా అప్డేట్ వచ్చింది ఇప్పుడు అనమాట. సో 2024కి సంబంధించి కంప్లీట్గా డిజైన్ అయితే చేంజ్ అయిందని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ మేజర్ అప్డేట్ అయితే ఇది 2024లో 6 years తర్వాత. సో కొత్త డిజైన్ వస్తుంది మనకి విత్ ఏఎల్ఈడి హెడ్ ల్యాంప్ కావచ్చు, టెయిల్ ల్యాంప్ కావచ్చు. అండ్ దాంతోపాటు మనకి విత్ మెటల్ ఫ్రంట్ ఫెండర్తో పాటు మనకి సైడ్ ప్యానల్ అయితే వస్తుందన్నమాట మనకి డెస్టినీకి సంబంధించి 125cc. అండ్ ఇది మనకి చూసుకున్నట్టయితే 3 వేరియంట్స్లో లభిస్తుంది. విఎక్స్ఐ కావచ్చు, జెడ్ఎక్స్ఐ కావచ్చు, జెడ్ఎక్స్ ప్లస్. మనకి మిడ్ వేరియంట్ జెడ్ఎక్స్ చూసుకున్నట్టయితే మనకి ఇందులో ఫీచర్స్ సో బ్లూటూత్ మనకి కనెక్టివిటీ వస్తుంది, డిజిటల్ డాష్బోర్డ్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే మనకి బ్యాక్లైట్ స్టార్టర్ అయితే వస్తుంది అనమాట, బటన్ ఫ్రంట్ డిస్క్ వస్తుంది మనకి. సో పిలియన్ బ్యాక్ రెస్ట్ అయితే వస్తుంది మనకి జెడ్ఎక్స్ వేరియంట్కి సంబంధించి. ఆటో క్యాన్సలేషన్ మనకి ఏదైతే ఇండికేటర్స్ ఉంటాయో ఇవి వస్తాయి. అండ్ ఇంజన్ మాత్రం చేంజ్ చేయలేదు, సేమ్ మనకి ఓల్డ్ ఇంజనే ఇందులో కూడా మనకి రిపీట్ అవుతుంది. సో ప్రైస్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు సో హీరో తరఫు నుంచి. సో ప్రైజెస్ అది ఎట్ టు బి లాంచ్ అనమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే లాంచ్ అయిన వెంటనే నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ డెస్టినీ పైన ఒక్కసారి నా కమెంట్స్లో మీరు చెప్పొచ్చు. అండ్ లేట్ చేయకుండా నెక్స్ట్ వెహికల్కి అయితే వెళ్ళిపోదాము. సో మనకి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెహికల్ మనకి యమహా R15M వేరియంట్ అనమాట. ఇందులో మనకి కొత్త కలర్ అయితే ఆప్షన్ లాంచ్ అయింది విత్ మనకి కార్బన్ ఫైబర్ గ్రాఫిక్స్తో వస్తుందన్నమాట న్యూ కలర్ ఆప్షన్ అనేది. సో ఈ న్యూ కలర్ ఆప్షన్ ఏదైతే మనం చూసుకున్నట్టయితే 2.08 lakh అయితే ఉందన్నమాట. వేరే చూసుకున్నట్టయితే మనకి రెగ్యులర్ 1.98 lakh అయితే ఉంది. ఈ రెండు R15కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే మనకి కొత్త ఫీచర్ అయితే వస్తుంది, టర్న్ బై టర్న్ నావిగేటర్ అయితే మనకి కొత్త ఫీచర్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటే మ్యూజిక్ అండ్ వాల్యూమ్ కంట్రోల్ ఫీచర్స్ అయితే ఈ రెండు వేరియంట్స్లో కూడా మనకి లభిస్తుంది. ఇది ఇవాళ వీడియో ఆటోమొబైల్కి సంబంధించి క్విక్ న్యూస్ అనమాట. సో మేజర్ పాయింట్స్ అయితే డిస్కస్ చేస్తుంది అనుకుంటున్నాను. ఒకవేళ మిస్ అయితే ఖచ్చితంగా మీరు నాకు కింద కమెంట్స్లో షేర్ చేయొచ్చు. సో ఇది ఇవాళ వీడియో. మీకు ఇందులో ఏ వెహికల్ నచ్చింది, లేకపోతే కమింగ్ ఫెస్టివల్స్కి మన వెహికల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారో కూడా నాకు ఒక్కసారి మీరు కమెంట్స్లో షేర్ చేస్తున్నట్టయితే, ఇంకేమైనా మీకు వెహికల్ పైన ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ వెహికల్ పైన రివ్యూ కావాలంటే కూడా, ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా నాకు కింద మీరు కమెంట్స్లో పెట్టొచ్చు. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రితేష్ సైనింగ్ ఆఫ్.